ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుందాం. 6 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 20 దగ్గర వరకు తీసుకుందాం. ఉల్లిపాయలు ఒక 6 కట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఎక్కువే కట్ చేసుకోవాలి, 20 పైనే మటన్ కర్రీ కాబట్టి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మనం కర్రీ రెడీ చేసుకుందాం. ఉల్లిపాయలు తగినంత ఆయిల్ పోసి మనం కట్టెల పొయ్యి మీద ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. కిలో మటన్ మనం కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం మటన్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఒక కారం 4 స్పూన్లు, ఉప్పు తగినంత, ఈ గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. 10-15 వెల్లుల్లి రేకలు, అల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, గసగసాలు మనం పేస్ట్ చేసుకుందాం. ఇది కలంలో దంచుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ధనియాలు, గసగసాలు, జీలకర్ర, చెక్క మొగ్గలు అన్నీ మనం ఇప్పుడు బాగా నూరుకుందాం. కలంలో కొంచెం వాటర్ పోసుకుంటూ మనం నూరుకుందాం. మసాలా బాగా నూరుకున్నాం. మనం ఇప్పుడు వేసేసుకుందాం. వేసుకుని 10-15 నిమిషాలు, 20 నిమిషాలు ఆగిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుంది. 20 నిమిషాలు మనం కర్రీ బాగా ఉడికించుకుందాం. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉంచుకుందాం కర్రీ. ఇప్పుడు దించేసుకుందాం. అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం.